నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు విజయవాడ హైవే రూట్లో మల్కాపూర్ దగ్గరికి రావడం జరిగింది. మల్కాపూర్ దగ్గర ఒక హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ వెంచర్తో ముందుకు వచ్చాను. ఈ వెంచర్ సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎన్ని స్క్వేర్ యార్డ్ల ప్లాట్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకుందాము. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎండి గారు అయినటువంటి తిరుపతి సార్ దగ్గరికి వెళ్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో, డైరెక్ట్ గా కంపెనీ ప్రమోషన్ చేయిస్తుంది కాబట్టి మీరు ఎలాంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా స్క్రీన్ పైన కంపెనీ వాళ్ళ నెంబరే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీస్ వీడియోస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు కూడా మా వీడియోస్ రీచ్ అవుతాయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఆలస్యం చేయకుండా ఇంకా ఎవరైతే తిరుపతి సార్ ఉన్నారో సార్ దగ్గరికి వెళ్ళేసి ఫర్దర్ గా ఈ వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుంటాను. సార్ నమస్తే. సార్ నమస్తే విజయ్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. మన విజయవాడ హైవే రూట్లో ఒక కొత్త వెంచరు మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కసారి మీ మాటల ద్వారా మీ యొక్క గుడ్ నేమ్ చెప్తూ, మీరు ఆల్రెడీ వెంచర్ మీరే ఓనర్ కాబట్టేసి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, ఎలాంటి వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగింది, ఈ వెంచర్ ఎన్ని ఎకర్స్లో రావడం జరిగింది అన్న విషయం డీటెయిల్గా మన వ్యూవర్స్కి చెప్పండి. నమస్తే అండి, నా పేరు తిరుపతి, వేద ఇన్ఫ్రా గ్రూప్ నుంచి ఎండి. నేను 2015 నుంచి నేను మార్కెట్లో ఉండడం జరిగింది. తర్వాత మార్కెట్ నుంచి ఒక ఓనర్ స్థాయికి వచ్చినాక కూడా ఒక 7 వెంచర్స్ దాకా కంప్లీట్ చేయడం, కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్ళడం. దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గా ప్రీవియస్ లాంగ్ చేశాము, తర్వాత హైదరాబాద్ సిటీలో చేశాము. సో ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే విజయవాడ హైవేకు మంచి డిమాండ్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే సిటీకి దగ్గరలో మంచి వెంచర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ గా వేద సహస్ర ఎన్క్లేవ్ అని చెప్పేసి ఒక 12 ఎకర్స్ ప్రాజెక్ట్ అనమాట. దీంతో ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. ఇది 12 ఎకర్స్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా, ఇక్కడ ఎన్ని ఓపెన్ ప్లాట్స్ మీరు ఇక్కడ రావడం జరిగింది అన్న విషయం చెప్పండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 12 ఎకర్స్ లో ఒక 143 ప్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మినిమం 167 నుంచి 250 స్క్వేర్ యార్డ్, 300 స్క్వేర్ యార్డ్ ఉన్నాయి. ఓకే, సో అంటే కామన్ పీపుల్ కూడా బేర్ చేసే విధంగా ఇప్పుడున్న మార్కెట్లో 160 గజాల నుంచి చాలా మటుకు ఏంటంటే కార్నర్ ప్లాట్స్ హెవీ 400 స్క్వేర్ యార్డ్, 600 స్క్వేర్ యార్డ్ ఉంటాయి అనమాట. ఓకే, సో మనం ఏంటంటే చాలా మటుకు అంత బడ్జెట్ పెట్టలేరు. అవును, మన ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బేర్ చేసే విధంగా 250 స్క్వేర్ యార్డ్లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా గ్రాండ్. ఓకే, ఇది ఒక మంచి ప్లానింగ్ చేసి మీరు 250 గజాలు మాత్రమే కార్నర్ లో పెట్టారు. సార్ ఇప్పుడు విజయవాడ హైవే రూట్ లో అని చెప్పారు కదా, ఎగ్జాక్ట్ గా విజయవాడ హైవే నుంచి మన వెంచర్ కి ఎంత డిస్టెన్స్ ఉంది చెప్పండి. ఇది రియల్ గా గ్రేట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే విజయవాడ హైవే నుంచి జస్ట్ 300 మీటర్స్ ఇక్కడికి. ఓకే, 300 మీటర్స్ దూరంలో మన సైట్ అనేది రావడం జరిగింది. ఇది లొకేషన్ పేరేంటి సార్? మల్కాపూర్. ఇది మల్కాపూర్. సార్ మల్కాపూర్ అంటే నాకు గుర్తొచ్చే విషయం ఏంటంటే ఇక్కడ గ్రీన్ ఇండస్ట్రియల్ సెజ్ ఉంది. సో గ్రీన్ ఇండస్ట్రియల్ సెజ్ వల్ల ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కస్టమర్స్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అన్న విషయం కూడా చెప్పండి. అంటే రేట్స్ పెరుగుతాయా, సో రేపు ఫ్యూచర్ లో వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా, సో అలా తెలిస్తే ఇన్వెస్టర్స్ కి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి మన వ్యూవర్స్ కి అండ్ ఇన్వెస్టర్స్ కి ఈ ఇండస్ట్రియల్ సెజ్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయం చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ అంటే ఏదో పొల్యూషన్ ఉంటది అది అని అనుకుంటారు, బట్ అది కాదనమాట. ఇక్కడ మల్కాపూర్ దగ్గర ఆల్మోస్ట్ 2000 ఎకరాల్లో అనమాట. ఇది ఇప్పుడు 700-800 ఎకరాల్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో ఇది టోటల్ గా నాన్ పొల్యూషన్ జోన్ అనమాట. పొల్యూషన్ లేకుండా అక్కడ మ్యానుఫ్యాక్చర్ అనేది జరుగుతుంది. సో కాబట్టి పొల్యూషన్, ఎలాంటి పొల్యూషన్ ఇక్కడ ఉండదు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఆల్రెడీ ఒక 30,000 ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ లో 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు. సో అంత ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. వాళ్ళకు కూడా ఏంటంటే నియర్ బై చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వెరీ వెరీ నియర్ ఉంది వాళ్ళకు. అక్కడ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎంఎస్ఈఎంఈ ఒక్కటే కాదు, ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి చుట్టూ కూడా. అక్కడ ఎక్కడ వర్క్ చేసినా సరే వాళ్ళకు రెడీ టు కన్స్ట్రక్షన్ లో ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండే విధంగా మనం ఈ సైట్ అనేది అందించడం జరుగుతుంది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇది విజయవాడ 300 మీటర్ డిస్టెన్స్ కాబట్టి ఇది ఎన్ని రోజులకు ఉడకంగా మనకి ఒక అప్రిషియేషన్ బేస్ లో ఉడకంగా బాగుంటుంది. 100%. ఓకే సార్, ఇంకొక విషయం ఏంటంటే మన సైట్ నుంచి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో, ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన సైట్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుందన్న విషయం చెప్పండి. మనకు ఎగ్జాక్ట్లీ ఔటర్ రింగ్ రోడ్ చూసుకున్నట్టయితే 15 కిలోమీటర్స్ వస్తుంది సైట్ లోకి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం RRR తీసుకున్నట్టయితే అక్కడ కూడా 15 కిలోమీటర్లు ఉంటుంది. అంటే రెండింటి మధ్యలో ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఉన్నాం మనం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనం చూస్తున్నాం హైదరాబాద్ కి ముఖ చిత్రం అంటే ORR అండ్ RRR. ORR వచ్చినప్పుడు మనకి ఎలా ఉందో మార్కెట్ తెలుసు, బట్ ఈ రోజు ORR లేకుండా హైదరాబాద్ ఊహించుకోవాలని పరిస్థితి ఉంది. రేపు అనేది
తెలంగాణకు కూడా ట్రిపుల్ ఆర్ అనేది ఆ విధంగా తయారు కాబోతుంది. అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధం వస్తుంది కాబట్టి. ఓకే. సో ఈ రెండింటి మధ్యలో ఉండడం కస్టమర్స్ కూడా చాలా ప్లస్ పాయింట్. ఇది ప్లస్ పాయింట్ సార్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనము పెదంబర్పేట సైడ్ అంటే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఎగ్జిట్, విజయవాడ హైవేకి సంబంధించినటువంటి ఎగ్జిట్ దగ్గర ఉన్నాం కదా. నెక్స్ట్ చాలా మంది కంపారిజన్ ఏంటంటే ఎల్బీ నగర్ మెట్రో కూడా చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి ఎల్బీ నగర్ మెట్రో కావచ్చు లేదంటే హైతనగర్ కావచ్చు ఎంత డిస్టెన్స్ లో మనం ఉన్నాము కిలోమీటర్ వైజ్ గా, దాంతో పాటు ఎంత డ్రైవ్ డిస్టెన్స్ లో మనం రీచ్ కాగలుగుతాం అనే విషయం చెప్పండి. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ ఏంటంటే ఒక దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అంటే ఫస్ట్ ఉండాల్సిన పాయింట్ ఇది. ఓకే. కనెక్టివిటీ అంటే ట్రాన్స్పోర్టేషన్ మనం తీసుకుపోయే ప్లాట్కు ఎలా ఉంది అనేది మెయిన్ పాయింట్. ఇది చాలా అద్భుతంగా అడిగారు మీరు. సో ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి మనం జస్ట్ 25 minutes లో మనకు మన ప్రాజెక్ట్ రీచ్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఆల్రెడీ ప్రపోజల్ చౌటుపల్లి వరకు మెట్రో ప్రపోజల్ గవర్నమెంట్ నుంచి ఉంది. ఓకే. సెకండ్ ఫేజ్ లో హైతనగర్ వరకు మెట్రో కూడా ఓకే అయింది. ఓకే. అండ్ డబుల్ డెక్కర్ అని చెప్పేసి అది కూడా ఓకే అవ్వడం జరిగింది రీసెంట్ గా. ఓకే. అండ్ ఓఆర్ఆర్ తీసుకుంటే మనకు ఇక్కడికి 15 నిమిషాలు వస్తాం. అండ్ విజయవాడ హైవేని తీసుకున్నట్టయితే ఇప్పుడు 8 lanes ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పేసి ఇప్పుడు ఎక్స్పెన్షన్ అవుతుంది. రోడ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. మనకు చూసుకున్నట్టయితే ఫ్లైఓవర్స్ కానీ అవన్నీ కూడా మీరు కూడా రోడ్ మీద చూడొచ్చు, కస్టమర్స్ కూడా కనిపిస్తుంటది. సో ఇది మనకు ప్లేస్ పాయింట్. అండ్ ఇంకొక విషయం సార్, ఇక్కడ దీనికి సంబంధించి రోడ్ కి ప్యారలల్ గా మనకి ట్రైన్ కూడా రాబోతుంది, రైల్వే ట్రాక్. అవునండి. సో అది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది ఫ్యూచర్ లో. 100% ప్లస్ అవుతుందండి. మనకు ట్రాన్స్పోర్టేషన్ ఎంత పెరిగితే, రోడ్ కనెక్టివిటీ ఎంత వస్తే అది ఏ విధంగా అయినా సరే సో కంపల్సరీ ప్లస్ పాయింట్ అవుతుంది. అది మనకు ప్లస్ పాయింట్ సార్. అన్ని హైవేల కంటే ఈ విజయవాడ హైవేకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది వచ్చేసి మనకి 2 తెలుగు రాష్ట్రాలను కలుపుతున్నట్టు ఏకైక హైవే. సో దీని వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ వెహికల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వాడతారు కాబట్టి ఈ రూట్ లో ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ తీసుకుంటే విజయవాడ హైవే అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే. బట్ రీసెంట్ గా వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, రోడ్డు డెవలప్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మెట్రో ప్రపోజల్స్ కావచ్చు, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని విజయవాడ హైవే గుడకంగా విపరీతంగా రేట్స్ అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి రానున్న కొన్ని సంవత్సరాలలో ఇంకా రేట్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ వెంచర్ అయితే 100% సూటబుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను సార్. 100% అవుతుంది సార్. మీరు అన్నట్టు క్యాపిటల్ టు క్యాపిటల్ కారిడార్. అవును. అంటే అక్కడ అమరావతి క్యాపిటల్, హైదరాబాద్ క్యాపిటల్. అవును. 100% గా ట్రాన్స్పోర్టేషన్ హెవీగా ఉంటుంది. అవును. ఎట్ ది సేమ్ టైం NH65 అనేది బిజియెస్ట్ హైవే. వైజాగ్ వెళ్ళాలన్నా, నార్త్ అస్సాం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్ళాలన్నా మెయిన్ ఇదే. మనకు డ్రై పోర్ట్ చౌటుపల్లి అవతల మనకు డ్రై పోర్ట్ రావడం జరుగుతుంది. సో ఏ విధంగా కనెక్టివిటీ తీసుకున్నా మీరు అన్నట్టు 100% అందరికి ప్లస్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే సార్, కనెక్టివిటీ గురించి చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ గురించి కూడా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ డీటెయిల్స్లో అంటే ఎల్బీ నగర్ నుంచి కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి కావచ్చు, డిస్టెన్స్ వైజ్గా చెప్పారు. అండ్ డ్రైవ్ డిస్టెన్స్ కూడా చెప్పారు కదా. విదిన్ ద ఈ ప్రాజెక్ట్లో మీరు ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? కామన్గా వచ్చేసి ప్రతి ఒక్క HMDA సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు నార్మల్గా రోడ్స్ ఇస్తారు, అండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు, డ్రైనేజ్ ఇస్తారు. ఇవి కాకుండా వీటితో పాటు మీరు ఇంకా ఇతరత్ర డెవలప్మెంట్స్ అంటే ఎమ్యూనిటీస్లో లైక్ క్లబ్ హౌస్ సంబంధించినటువంటి కావచ్చు, స్విమ్మింగ్ పూల్ లాంటివి అవి ఏమన్నా మీరు ఇస్తే వాటి గురించి ఒకసారి మనం వివరించి చెప్పండి. 100% అండి. ఇప్పుడు కామన్గా ఏంటంటే ఒక లేఅవుట్ అనగానే రోడ్ ఉంటుంది, కామన్గా పార్క్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఇవన్నీ కామన్. సో మనం దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ LP నెంబర్ ఇచ్చిందంటే ఇవన్నీ ఉండాలి HMD లేఅవుట్లో. అవును. సో వాటితో పాటు మనం కూడా ఎక్స్టర్నల్ కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే కరోనా తర్వాత పబ్లిక్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అవును. లివింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే వేరే వేరే రకరకాలుగా చేసుకొని దాని తర్వాత బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్యూచర్ లో ఎలా ఉండాలనుకుంటున్నాం కస్టమర్ కి ఒక ఆలోచన వచ్చేసింది. ఒక 50 ఎకరాలు 100 ఎకరాల్లో ఒక ఏదైతే హై క్లాస్ ఎమ్యూనిటీస్ ఉంటాయో, రిసార్ట్ కావచ్చు, కన్వెన్షన్ కావచ్చు, ఇలాంటివి వాటిని మనం ఏం చేస్తున్నట్టు జస్ట్ ఈ 12 acres సైట్ ఏదైతే ఉందో ఈ సైట్ లో మనం అలాంటి ఎమ్యూనిటీస్ అనేది కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయబోతున్నాం. ఓకే. సో ఇది చాలా చాలా ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అంటే ఈ 12 acres దాంట్లో మీరు రిసార్ట్ డెవలప్ చేస్తున్నారు, పక్కన వచ్చేసి కన్వెన్షన్ హాల్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇక్కడ వచ్చేసి మీరు ఇంకేమైనా వీకెండ్ విల్లాస్ అట్లా ఏమైనా ఉన్నాయా? ప్లాన్ చేస్తున్నాం. మనం ఏంటంటే ఇక్కడ రిసార్ట్ తో పాటు ఒక కన్స్ట్రక్షన్ హోమ్స్ వీకెండ్ టైప్ లో ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన. ఎట్ ది సేమ్ టైం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ 1.5 acre లో టోటల్ గా క్రికెట్ గ్రౌండ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. క్రికెట్ గ్రౌండ్ టోటల్ గా ఓకే. సర్కిల్ గ్రౌండ్ వస్తుంది, అండ్ నెట్ ప్రాక్టీస్ ఒకటి వస్తుంది, అండ్ వాలీబాల్ కోర్ట్ ఇస్తున్నాం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తున్నాము, విజిటర్ గ్యాలరీ ఒకటి ఉంటుంది. సో ఈ విధంగా టోటల్ గా చుట్టూ చూసుకున్నట్టయితే టోటల్ ఎవరైనా ఫెన్సింగ్ తోనే చేస్తారు. అవును. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ టోటల్ గా పిల్లర్స్ తో సహా కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది. అవును సార్. గేటెడ్ కమ్యూనిటీ చాలా వరకు ఫెన్సింగ్ ఫ్రీ కాస్ట్ వాల్ తోటి మాత్రం కాంపౌండ్ వాల్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఇక్కడ బ్రిక్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ కాంపౌండ్ వాల్ ఇస్తున్నారు. ఇదైతే ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది ఏంటంటే ఓన్లీ ఫ్రీ కాస్ట్ వాల్ పెడుతున్నారు. అట్లా కాకుండా మీరు కంప్లీట్ గా దానికి గ్రావెల్ అంతా ఫిల్ చేసి నీట్ గా వచ్చేసి మనకి బ్రిక్స్ తోటి ఇక్కడ మీరు కాంపౌండ్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇప్పుడైతే
మీరు చెప్పినటువంటి క్రికెట్ నెట్ కావచ్చు, మీరు పక్కన ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ కావచ్చు, ఇక్కడ ఫ్లాట్ కొన్న వాళ్ళు వాటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుందా? వాడుకోవచ్చు. అయితే ఎలా ఉంటుందంటే నార్మల్ ఇక్కడ ఏదైతే హై క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నామో వాటిలో ఏంటంటే ఫర్దర్ ఫ్యూచర్లో వీళ్ళకి ఎలాంటి ఫంక్షన్స్ కానీ అకేషన్ కానీ జరుగుతుంది అంటే బయట వాళ్ళకన్నా వీళ్ళకు 50%లోనే డిస్కౌంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెంబర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దాంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాటిని వాడుకోవచ్చు. ఇవి మనం ఇచ్చే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో రిసార్ట్ కానీ, కన్వెన్షన్ కానీ అండ్ క్రికెట్ గ్రౌండ్ కానీ మిగతా అన్ని కూడా లేఅవుట్ పరంగానే అన్ని వచ్చేస్తుంటాయి. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది విజయవాడ హైవే రూట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి చూస్తున్నారు సార్. ఇప్పుడు అయితే మనము బాటసింగారం సంబంధించినటువంటి ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించిన ఏరియాలో కావచ్చు, ఇంకొంచెం ముందుకు వస్తే మజీద్పూర్ ఏరియా కావచ్చు, ఇక్కడ తీసుకుంటే ఇంకా పిగ్లిపూర్ ఏరియాలో కావచ్చు, చాలా వెంచర్స్ ఉన్నాయి. ఇటు ముందుకు వెళ్తే మనకు చౌటుప్పల్ ఏరియాలో కూడా చాలా వెంచర్స్ ఉన్నాయి సార్. ఇక్కడైతే రేట్ అయితే నేను విన్న విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20,000 నుంచి 25,000 వరకు ఇక్కడ రేట్స్ ఉన్నాయని చెప్పారు. అయితే ఇక్కడ నేను రాగానే మీ సంబంధించినటువంటి ఎంప్లాయీ చెప్పిన విషయం ఏంటంటే మనం వాళ్ళకి ధీటుగా, వాళ్ళకు కాంపిటేటివ్గా తక్కువ రేట్లోనే సేల్ చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి మీ మాటల ద్వారా ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్కి ఎంత రేట్ కోట్ చేస్తున్నారు, దాంతోపాటు బ్యాంక్ లోన్ సదుపాయం ఏ విధంగా ఉంటుందన్న విషయం కూడా చెప్పండి. సో ఇక్కడ మీరు అన్నట్టు చుట్టుపక్కల ఎక్కడ కూడా మనం బేర్ చేసుకొని చూసినా, కంపేర్ చేసినా మనం ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం. ఓకే. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తూ పర్ స్క్వేర్ యార్డ్ 20,000కి ఈ రోజు కోట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇది అనేది ఏంటంటే చుట్టుపక్కలతో పోలిస్తే చాలా రీజనబుల్ గానే ఉంటుంది అనమాట. సో మనకేంటంటే మీరు అడిగినట్టు ఇంకేదైనా బ్యాంక్ లోన్ అన్నారు. అవును. సో 100% బ్యాంక్ లోన్ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే మెయిన్ కస్టమర్ కావాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ అయితే, రెండోది ఏంటంటే క్లియర్ టైటిల్. అవును. ఈ టైటిల్ విషయానికి వస్తే మనకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే కస్టమర్ హ్యాపీగా తీసుకోవచ్చు. అవును. ఎందుకంటే క్లియర్ టైటిల్ ఉంటేనే బ్యాంక్ లోన్ వస్తుంది. అవును. సో మనం ఆ టైటిల్ విషయంలో స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఉంటుంది. ఓకే సార్, మనం మూవ్ అవ్వచ్చు అనమాట. ఓకే. చూస్తున్నారు కండి విజయవాడ హైవే రూట్ లో, అది కూడా మనకి మల్కాపూర్ దగ్గరనటువంటి ఇండస్ట్రియల్ చర్చికి చాలా దగ్గరలో. నెక్స్ట్ విజయవాడ హైవే రోడ్ కి కేవలం 300 మీటర్ డిస్టెన్స్ లో ఈ 12 acres గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ విల్లా ఫ్లాట్స్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే పర్సన్ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి డైరెక్ట్ గా సార్ దగ్గరకు వచ్చేసి వెంచర్ అంతా మీరు ఇక్కడ డైరెక్ట్ గా విజిట్ చేసి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్గా ఏంటంటే సార్, విజిటింగ్ గురించి చాలా మంది ఏమంటున్నారంటే విజిట్ చేయడానికి మీరు వెహికల్ సదుపాయం ఏమైనా ఉంటుందో చెప్పండి. డెఫినెట్లీ. ఇప్పుడు ఏంటంటే మా ఎంప్లాయీస్ ఉంటారండి, కస్టమర్స్ ఎవరైనా మన ఎంప్లాయీస్ కానీ వాళ్ళు రీచ్ అయినా మన నంబర్స్కి వాళ్ళు కాల్ చేసినా వాళ్ళకు మనం వెహికల్ అరేంజ్ జరుగుతుంది కంపల్సరీ. ఈ అవకాశం అయితే అందరూ వినియోగించుకోవాలని చెప్తున్నానండి. విజయవాడ హైవే రూట్ లో రేట్ అయితే చాలా తక్కువగా చేస్తున్నారు. సో మనకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇక్కడ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ప్రపంచంలో అతిపెద్ద. అక్కడ నుంచి చూసుకుంటే మనం 10 kilometers జర్నీలో రావచ్చు. ఓకే. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ 40 minutes లో. ఓకే. ఆదిబాట్లో వచ్చేసి 30 minutes లో. ఓకే. అండ్ ఐటీ కారిడార్ ఏదైతే ఉందో గచ్చిబౌలి నుంచి జస్ట్ 1 hour లో ఇక్కడికి మనం చేరుకోవచ్చు అనమాట. ఓకే. చౌటుప్పల్కి 10 kilometers అనమాట ఇక్కడ నుంచి, చౌటుప్పల్ నుంచి చూసుకుంటే. ఓకే. ఇట్లా అన్ని కనెక్టివిటీలు అనేది మన వెంచర్కి ఉండడం ప్లస్ పాయింట్ మనకు. ఇంకొక విషయం సార్, ఇది వెంచర్ అనేది ఎప్పుడు లాంచ్ చేయబోతున్న విషయం కూడా చెప్పండి. ఈ సండే 17th నాడు మనం మన ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయబోతున్నాము. లాంచింగ్ రోజు ఇచ్చినటువంటి కస్టమర్స్ కి మీరేమైనా గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ. ఎందుకంటే ముందు ఎవరైతే వస్తారో కస్టమర్స్కి ఏదైనా ఒకటి స్పెషల్ అయితే కంపల్సరీ కదా. లాంచింగ్ రోజు వచ్చే కస్టమర్స్ కూడా మనం స్పెషల్ గిఫ్ట్ గా కొన్ని ఆఫర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటో తెలియాలంటే కస్టమర్స్ ఇక్కడికి వస్తే 100% వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. సో మనం ఏమేమి ఇవ్వబోతున్నాం, ఒక ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్ కి. అంటే సండే రోజు 17th రోజు వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో పాటు గిఫ్ట్స్ తో పాటు ఇక్కడ వెంచర్ కూడా లాంచింగ్ అవుతుంది. ఆ రోజు వచ్చిన వాళ్ళకి నచ్చిన ఫ్లాట్ కూడా దొరుకుతుందండి. మీకు కార్నర్ ఫ్లాట్స్ కావాలంటే కార్నర్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే ఈస్ట్ ఫేసింగ్లు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను.